చేస్తుంటారు? నేను డిగ్రీ కంప్లీటెడ్. ఎడ్యుకేషన్ పరంగా మరి బాధరాలకి అన్ని విధాలుగా బాగుండాలంటే సీఎంగా ఎవరుంటే పర్ఫెక్ట్? చంద్రబాబు నాయుడు గారా, జగన్మోహన్ రెడ్డి గారా, పవన్ కళ్యాణ్ గారా? సీఎంగా అంటే చంద్రబాబు నాయుడు బెస్ట్ అండి. పర్ఫెక్ట్ అంటారు ఆయన? 40 ఏళ్ళ సీనియర్ ఉందని ఆయనే అనుకుంటున్నారా? చేసిన పనులు బట్టి ఆయనే వస్తారన్న? లేదు, ఆయన గతంలో కూడా చాలా స్టూడెంట్కి బాగా చేశారు. 4.5 ఏళ్లలో ఏమేమి చేశారు చంద్రబాబు నాయుడు గారు అంటే ఏం చెప్తారు? ఉద్యోగాలు ఇచ్చారు, పోలవరం ఒక దశకి తీసుకొచ్చారు, మళ్ళీ అమరావతిని చేశారు, అన్నీ చేశారు కదా, కనిపిస్తుంది. మీరు గెలుస్తుంది టీడీపీ అని మంగళగిరి వరకు చెప్తున్నారా, రాష్ట్రం మొత్తంగా అంటున్నారా? రాష్ట్రం మొత్తం గెలుస్తుంది ఖచ్చితంగా. రాష్ట్రం మొత్తంగా అన్ని నియోజకవర్గాల్లో అంటే 125 నుండి 130 రావచ్చు. మరి ప్రధానంగా ఎందుకు అడుగుతున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారితో మోడీ గారు అదేవిధంగా కేసీఆర్ గారు ఒక కూటమిగా వీరు కలుస్తున్నారు కదా, ఇప్పటికీ టీడీపీ వస్తుందా అధికారంలోకి అంటున్నారు. వాళ్ళు అక్కడి నుండి వచ్చి చేసేది ఏం లేదండి. ఒక మాట అడుగుతా, ఆంధ్ర వాళ్ళని తిట్టారు, వాళ్ళంతా ద్రోహులు ఈ విధంగా తిట్టారు, ఒక సిగ్గులేని వాళ్ళు ఆంధ్ర వాళ్ళు అని. అటువంటి కేసీఆర్ గారితో ఏ ఉద్దేశం మీద జతకట్టారు జగన్మోహన్ రెడ్డి? ఏం లేదండి, బీజేపీ, టీఆర్ఎస్, వైసీపీ 3 తల్లి పిల్లల టైప్ అనమాట. ఆయన కేసులు వెళ్ళాలా, ఆయన మళ్ళీ పోగొట్టుకున్న ఆస్తులు, పోయిన ఎలక్షన్స్లో కొన్ని ఆస్తులు పోయినాయి, అవి సంపాదించుకోవాలి, ఇంకొక అవకాశం వస్తే మొత్తం సంపాదించేసుకుంటారు. మాట్లాడుతాను ఏమో, ఇదంతా రాష్ట్రానికి ఏదైనా మంచి చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు కలిసారేమో అనుకోకూడదా? అది అసలు అది అనుకోవడానికి ఛాన్స్ లేదు. 31 కేసులు ఊరికే పెట్టరు కదండి, ఏమి లేకుండా 31 కేసులు ఎలా పెడతారు? పవన్ కళ్యాణ్ గారి పార్టీ తెలుసు కదా, జనసేన. పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి ప్రతిపక్షంలో ఉంటే బాగుంటుంది ఈసారికి. అదే ఈసారి చూడడానికి అవకాశాలు లేవా? ఈసారి అమరావతి కొంచెం ప్రాసెస్లో ఉంది కదండి, పోలవరం బాబు గారికి ఈసారి ఇస్తే సరిపోతుంది. వినిపిస్తున్నాయి వార్తలు ఎక్కువగానే, పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ టీడీపీ చెంతగా చేరుతారంటగా. అది అలాంటిది ఏం లేదండి, అలాంటిది ఏముండదు. ఉన్నాయా చివరికి? లేదండి, ఆయన ఒంటరిగా పోరాటం చేసుకుంటూ ఆయన రాజకీయం ఆయన చేసుకుంటూ వెళ్తున్నారు. చంద్రబాబు చేసుకుని వెళ్తున్నారు. ఎటు తిరిగి జగన్మోహన్ రెడ్డి గారే హత్యలు, మళ్ళీ రాజకీయాలు ఏమన్నా. సీఎంగా పర్ఫెక్ట్ ఎవరంటారు ఏపీకి? నా దృష్టిలో అయితే మేమైతే ఎప్పుడు చంద్రబాబు నాయుడు అంటాం. ఎందుకంటే అతను వర్షన్ వేరు, వేరే పార్టీ వర్షన్స్ వేరు, మాది ఎప్పుడు టీడీపీ కాబట్టి మేము అదే అనుకుంటాం.